బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. జైనద్ మండల కేంద్రంలో బస్సులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న విద్యార్థులు ప్రయాణికుల ఇబ్బందులను గమనించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫుడ్ బోర్డుపై అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న తీరు చూసి ఆవేదన చెందారు. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బస్ సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలకు తగినన్ని బస్సులు లేని కారణంగా విద్యార్థులు తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని, దీంతో చీకటి పడుతుందని, వారి భద్రతకు భరోసా ఏదని ప్రశ్నించారు. వెంటనే తగినన్ని బస్సులను నడిపి విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదిలాబాద్ డీఎం కల్పనకు ఫోన్ చేసి కోరారు. స్పందించిన ఆమె తగిన విధంగా బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, చెప్పండి. జైనద్ మండల కేంద్రంలో బస్సులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న విద్యార్థులను రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వారితో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే కల్పన అనే ఆవిడకి ఫోన్ చేసి తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే నిత్యం ప్రజల్లో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల పల్లెలకు పర్యటించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజు కూడా బేల మండలంలో పర్యటించారు. అలాగే బేలలో తన పని ముగించుకుని వస్తుండగా జైనత్ మండల కేంద్రంలోని బస్ స్టాప్ వద్ద కిక్కిరిసిపోయినటువంటి ఒక బస్సును చూసి ఆయన ఆవేదన చెందారు. అక్కడ విద్యార్థులు అతి కష్టంగా బస్సు ఎక్కుతున్నటువంటి ఒక తీరు చూసి, అంటే దాదాపుగా ఒక 20-30 మంది విద్యార్థులు ఫుడ్ బోర్డు పైన ప్రయాణం చేస్తుండడం చూసి చలించిపోయారు, ఆవేదన చెందారు. ఇలా విద్యార్థుల ప్రమాదకరంగా ప్రయాణించడం పట్ల ఆయన కలత చెందారు. ఆ తర్వాత అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులతో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళంతా కూడా చెప్పారు తాము రోజు పడుతున్న ఇబ్బందులు ఇవేనని. తర్వాత రోజు ఈ సమయానికి, అంటే స్కూల్ విడిచిన సమయానికి, తర్వాత స్కూల్ వెళ్లే సమయానికి తగినన్ని బస్సులు లేక తమ గ్రామాల నుంచి కూడా, అంటే ఈ జైనత్ మండల కేంద్రం వరకు బస్సులు వస్తున్నట్టు, కొన్ని గ్రామాలకు బస్సులే రానట్టు, ఆ తర్వాత ఆ గ్రామాల నుంచి విద్యార్థులు నడుచుకుంటూ రావడం వల్ల ఆ స్కూల్ కూడా ఆలస్యం అవుతున్నట్టు, అలాగే స్కూల్ విడిచిన తర్వాత తిరిగి గ్రామాలకు చేరుకునే సమయం కూడా లేట్ అవుతున్నందున రాత్రి 6:30-7 గంటల ప్రాంతంలో ఆ ఇండ్లకు వెళ్లేటటువంటి ఒక సందర్భం ఏర్పడుతున్నట్టుగా ఆ విద్యార్థులు ఆయనకు సమాచారం అందించారు. అయితే ముఖ్యంగా ఆడపిల్లలు ఆ సమయంలో రాత్రిపూట ప్రయాణించడం, మరి వారి భద్రతకు భరోసా ఎవరని కంది శ్రీనివాసరెడ్డి అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం విద్యార్థులు ఈ ప్రయాణికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఈ జైనత్ బేల మండలాలకు మారుమూల గ్రామాలకు ఏవైతున్నాయో ఆ గ్రామాలకు తగినన్ని బస్సులు వేసి ఆ తర్వాత ఆ బస్సుల విద్యార్థుల యొక్క ప్రయాణికుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనకి ఫోన్ చేసి మాట్లాడి తక్షణమే, అంటే కనీసం ఒకవేళ సాధ్యం కాకపోతే ఈ సమయాలలోన్నా, అంటే కనీసం సాయంత్రం వేళలు, ఉదయం వేళల్లో విద్యార్థులు ప్రయాణించేటటువంటి ఒక సమయంలోనన్నా కనీసం ఒక 2 లేదా 3 అదనపు బస్సులు వేసి వారి యొక్క సమస్యలు తీర్చాలని, లేదంటే విద్యార్థులకు ఇంకా సమస్యలు ఉత్పన్నమై అది వారి చదువు మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఫోన్ కి కల్పన స్పందించి తగిన విధంగా, అంటే తగినన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆమె సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే మొత్తం మీద ఏదైతే తక్షణం ఆయన పర్యటిస్తున్నటువంటి ఒక సమయాల్లో, అదేవిధంగా ఈ రోజు ఆ గ్రామాల్లో ఎవరు ఎక్కడ కలిసినా కూడా ఆ గ్రామాల్లో అక్కడే ఆగి వారి సమస్యలు తెలుసుకుని ఆ గ్రామాన కూడా తిరుగుతుంటూ ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నిస్తుంటారు. శిరీష. థ్యాంక్ యూ సత్యనారాయణ.